Please refer to the disclaimer at the end of the recording. This recording is brought to you by Gurukul, a guided entrepreneurship education initiative from Amway India business leaders and Amway India. Let's hear from Praveena and Badrinath Devarasetti, who are emeralds in Amway business and are from Bengaluru, Karnataka. Hi all, మేము బద్రి అండ్ ప్రవీణ అండి. నా పేరు బద్రీనాథ్ అండ్ నేను ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేశాను. లాస్ట్ 15+ ఇయర్స్ నేను ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను. నేను బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. ఐ లాస్ట్ ప్రవీణ టు షేర్ హర్ ఇంట్రడక్షన్. హలో ఎవ్రీవన్, సో నా పేరు ప్రవీణ అండి అండ్ మాకు ఇద్దరు పిల్లలు సోనాక్షి అండ్ సోహం అండ్ నేను బిజినెస్ని ఫుల్ టైమ్గా బిల్డ్ చేస్తున్నాను. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఐఎమ్ అ మామ్ప్రెన్యూర్ అండ్ బద్రి మేము ఇద్దరం బెంగళూరులో ఉంటున్నాము. ఓకే, ఎక్సలెంట్ అండి. నాది యాక్చువల్గా బేసికలీ ఫ్రమ్ ఆంధ్ర, షీ ఈస్ బేసికలీ ఫ్రమ్ ఒరిస్సా. వీ బోత్ సెటిల్డ్ రైట్ నౌ ఇన్ బెంగళూరు. It's good. Today we are going to talk something very exciting, a topic called goal setting. And ఈ టాపిక్ అసలు మన బిజినెస్లో ఎలా యూజ్ అవుతుంది, అసలు ఈ బిజినెస్లో గోల్ సెట్టింగ్ ఎలా వర్క్ అవుతుంది, దీస్ ఆల్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఓకే, మేక్ షూర్ నెక్స్ట్ 20-15 minutes మీరు జాగ్రత్తగా వినండి. ఐఎమ్ షూర్ యువర్ బిజినెస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ టు నెక్స్ట్ డైరెక్షన్. Okay, before we talk about goal settings, okay, why goal setting is important? What is the purpose of having a goal setting? Is it really worth to have a goal setting? Why? These all things I want to talk about. So it's like this. Okay, మనము ఒక కార్లో ఉన్నామనుకోండి. ఆ కార్లో డ్రైవర్ సీట్లో కూర్చున్నాము, బట్ ఐ డోంట్ నో వేర్ టు గో. ఇస్ ఇట్ మేక్ సెన్స్? నో. మనకేంటంటే దెర్ ఇస్ నో, ఇఫ్ యూ డోంట్ నో వేర్ టు గో, మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకు తెలియదు అనుకోండి, డ్రైవర్ సీట్లో ఇట్స్ నాట్ మచ్ వర్త్. సిమిలర్లీ ఇన్ అవర్ బిజినెస్ ఆల్సో వీ నీడ్ టు హ్యావ్ ఏ గోల్స్, వీ నీడ్ టు సెట్ ఏ గోల్. మనము ఒక గోల్ సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆస్క్ ప్రవీణ టు షేర్ అండ్ విల్ కమ్ బ్యాక్. యా, సో ఈ గోల్ సెట్టింగ్ అనే వర్డ్ అది విన్నంటేనే నాకు ఒక మంచి పవర్ఫుల్ కోట్ గుర్తొస్తుంది. సో ద కోట్ ఈజ్ బిగిన్ విత్ ఎండ్ ఇన్ మైండ్, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ బై స్టీఫెన్ కోవే. సో ఇది చాలా డెప్త్ ఉన్న మీనింగ్ ఉందన్నమాట. సో ఏంటి అంటే ఏ పని స్టార్ట్ చేసినా సరే దానికి ఒక ఎండ్ పాయింట్ని మనం థింక్ చేయాలన్నమాట మైండ్లోని. సో దట్ ఈస్ వేర్ ద రిజల్ట్ యాక్చువల్లీ కమ్స్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనుకోండి. సో ఊరికనే రేస్లో అలా పార్టిసిపేట్ చేయకపోతే ఎక్కడ ఫినిష్ లైన్ ఏంటి అనేది తెలుసుకుంటాము. అది ఫినిష్ చేయడమే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాము. దాన్ని గోల్ సెట్టింగ్ అంటాము. పిల్లలు స్కూల్కి వెళ్తారు. సో స్కూల్లోని 3rd స్టాండర్డ్ సపోజ్ చదువుతున్నారు అంటే 4th స్టాండర్డ్కి వెళ్ళాలి అంటే 3rd స్టాండర్డ్ కంప్లీట్ చేస్తేనే 4th స్టాండర్డ్కి వెళ్తారు. సో 3rd స్టాండర్డ్ క్లాసెస్లో ఉన్నదంతా ఎగ్జామ్స్ రాసేసి పాస్ అయితేనే 4th స్టాండర్డ్. సో వాళ్ళకి గోల్ 3rd స్టాండర్డ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేయడం. సో ఏ పని చేసినా సరే మనకి ఆ గోల్ సెట్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం లైఫ్లో మనం గోల్ సెట్ చేసుకొని వర్క్ చేస్తుంటుంటాము. కొన్నిసార్లు సెట్ చేసుకోకుండా క్యాజువల్లీ వెళ్తుంటాం. సో ఏమవుతుంది అంటే గోల్ కానీ సెట్ చేసుకోకపోతే వీఆర్ నాట్ ష్యూర్ వేర్ ఆ డైరెక్షన్ ఈజ్. సో మనము గోల్ కానీ లేకుండా మనం వెళ్తే మనకు తెలియదు మనం ఎక్కడ ల్యాండ్ అవుతాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్లోనో కార్లోనో ఉన్నాం. సో మనం చెప్తాం ఈ బస్సు ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళనియండి, లేకపోతే ఎంతవరకు వెళ్తే నేను అంతవరకు తీసుకెళ్తాను అనుకుంటే ఐ కెన్ ఎండ్ అప్ ఇన్ సమ్ లైక్ ఒక లేక్ దగ్గర కానీ లేదంటే ఒక ఏమంటారు డెడ్ ఎండ్లోని అలాగే నేను స్టాప్ అయిపోవచ్చు. సో దెర్ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ వేర్ ఐ విల్ ఎండ్ అప్. సో అందుకనేసి గోల్ సెట్టింగ్ అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. Excellent Pravina. Now I'll talk about is like how do you go about setting your goals. Okay, let's come back to the business law. We can do lot of goals. We can set what pin level we can reach in this month. We can set how much money we make. We can set income goal. We can set pin goal. We can set trip goal. So if you see, like a lot of goals are possible in our business.
I'll segregate these goals into two sides. Okay, one is short-term goal, other one is long-term goal. Short-term goal is like something like monthly goal, maybe weekly goal. And Amway pays our commission every monthly, so I recommend you to put a short-term goal of monthly. Then long-term goal is like yearly, every year goal, maybe 5-year goal, maybe 10 years goal. These are all long-term goals. Okay, and just think about it before you setting a goal. Okay, you need to have a clarity how to set a goal. Doesn't matter is a short term or long term, and what are the different goals. Okay, I'll ask Pravina to talk about how to set a goal with a definite format. Okay, over to Pravina. ఓకే, సో గోల్ సెట్టింగ్ అంటే మనము ఫస్ట్లీ మేమేం చేసాము అంటే మా టీమ్కి మా అప్లైన్ మెంటర్స్తోని మేము కూర్చొని ఈ మంత్ గోల్ ఏంటి అనేది మేము డిస్కస్ చేస్తుండేవాళ్ళం. సో మా బిజినెస్ బట్టి మా అప్లైన్ మెంటర్స్ మాకు సజెస్ట్ చేస్తుండేవారు. అలానే నేను చేయగలుగుతానా లేదా అనేది కూడా ఉండేది. సో ఇప్పుడు ఈ గోల్ సెట్ చేసుకునే వాళ్ళు ఏమవుతుంది అంటే ఒక మ్యాజిక్ క్రియేట్ అవుతుందన్నమాట. సో వెన్ యూ సెట్ అ గోల్, యువర్ బ్రెయిన్ ఓపెన్స్ అప్ అ టాస్క్ లిస్ట్. సో నేను ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకుంటానో నా బ్రెయిన్ ఓపెన్ అవుతుంది అనమాట. లిస్ట్ ఆఫ్ టాస్క్స్, లిస్ట్ ఆఫ్ వర్క్స్ అని నాకు ఇస్తుంది. సో దిస్ విల్ హెల్ప్ అస్ టు సక్సీడ్ ఇన్ అవర్ బిజినెస్. సో గోల్ సెట్ చేయడం అంటే ఎలా, హౌ టు సెట్ అ గోల్. అ గోల్ కెన్ బి సెట్ వెరీ వెరీ స్మార్ట్ గోల్స్ని మనం సెట్ చేయాలి. స్మార్ట్ అంటే SMART. S ఫర్ స్పెసిఫిక్ అంటే గోల్ షుడ్ బి వెరీ క్లియర్ అండ్ వెల్ డిఫైన్డ్. సో గోల్ని చాలా క్లియర్గా ఉండాలి. సో నేనేమో సక్సెస్ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, గుడ్. సక్సెస్ అంటే ఏంటి? కెన్ ఐ నో వాట్ ఈజ్ సక్సెస్? ఒక్కొక్కరి దృష్టిలోని సక్సెస్ అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. బట్ బిజినెస్లోని మనకి స్పెసిఫైడ్గా అది ఉండాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 3%లో ఉన్నాను, నేను 9%కి వెళ్ళాలనుకుంటున్నాను, 12%కి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ రూట్ స్పెసిఫైడ్గా నాకు ఏమేమి కావాలి, నేను ఎక్కడి వరకు చేయాలి, ఏం చేయగలుగుతాను, ఎంత చేయాలి అనుకుంటున్నాను, అది స్పెసిఫిక్ అనమాట. అండ్ దెన్ SMART. M ఫర్ మెజరబుల్. అంటే ఆ గోల్ని నేను మెజర్ చేయగలగాలన్నమాట. నేను చెప్పినట్లు సక్సెస్ అంటే ఓకే ఫైన్, కానీ అది మెజరింగ్ అవ్వాలన్నమాట. మెజరింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు చాలా మనీ కావాలి. ఎంత మనీ? am I able to measure it? No. సో ఈదర్ 1 crore బ్యాంక్ బ్యాలెన్స్ కావాలా, త్రూ ద బిజినెస్ 1 crore నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, 1 monthకి 2 lakhs 1 lakh ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఐ నీడ్ టు ద గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఇట్ షుడ్ బి వెరీ క్లియర్లీ మెజరబుల్. నాకు 6 organizations కావాలా, 10, 12, 15, నా ఫంక్షన్ నెంబర్స్ ఎంత ఉండాలి, ప్రతిదీ మెజరింగ్ నెంబర్లోనే ఉండాలన్నమాట. ఐ కెన్ మెజర్ ఇట్. అండ్ దెన్ A ఫర్ అచీవేబుల్. ఇట్ మీన్స్ దట్ ఇట్ షుడ్ బి పాసిబుల్ టు అచీవ్. ఆ గోల్ ఎలా సెట్ చేయాలి అంటే ఇట్ షుడెంట్ బి లైక్ వెరీ వెరీ ఈజీ ఆల్సో. వెరీ వెరీ ఈజీ అంటే అయితే ఓకే, చాలా ఈజీగానే నేను గోల్ సెట్ చేసుకుని అకంప్లిష్ చేసేసాను అంటే ఇట్స్ లైక్ నా ట్రూ పొటెన్షియల్ని నేను బయట పెట్టబోతున్నట్టు అనమాట. సో ఐఎమ్ నాట్ గివింగ్ మై బెస్ట్, బట్ ఈజీగా అచీవ్ అయిపోయినట్టు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ టఫ్ అండ్ నాట్ రీచబుల్ ఆల్సో, అప్పుడు కూడాను ఇట్స్ నాట్ సో రిలవెంట్. సో అంటే ఏంటి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, నేను ఈ మంత్ 3% చేస్తున్నాను, ఓకే, నేను నెక్స్ట్ మంత్ 21% చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, సిల్వర్ అవ్వాలి అనుకుంటున్నానంటే అవుతుందా? అవ్వచ్చు. బట్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ఆపర్చునిటీ కోసం నాకు నేను తెలుసుకోవాలి ఎలా మనీ ప్లాన్, ఎలా మనీ వస్తుంది బిజినెస్లో, ఎలా టీమ్ని హ్యాండిల్ చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ ఐ నీడ్ టు లెర్న్. బట్ అచీవేబుల్ అంటే 3% నుంచి 6%, 9% ఐ కెన్ యాక్చువల్లీ అచీవ్. సో నా మైండ్కి అప్లైన్ మెంటర్స్ కూడాను డిస్కస్ చేసుకొని ఇట్ షుడ్ బి వెరీ మచ్ అచీవేబుల్, కానీ కొంచెం స్ట్రెచ్ కూడా ఉండాలన్నమాట. ఆ స్ట్రెచ్ ఉన్న వల్ల వీ విల్ వర్క్ అ బిట్ మోర్, అట్ ద సేమ్ టైం రిజల్ట్ కూడా చాలా బాగా వస్తుంది. SMART. R ఫర్ రియలిస్టిక్. సో రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్ అంటే
చాలా క్లియర్గా నేను వస్తుంది అన్నది నాకు అనిపించాలి. నేను వర్క్ హార్డ్ చేస్తే ఆ ఎక్స్ట్రా వర్క్ పెడితే రియలిస్టిక్ అవుతుంది. అండ్ దెన్ ఫైనల్ టీ ఫర్ టైం బౌండ్. టైం బౌండ్ అంటే నేను ఒక డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేయాలన్నమాట. డెడ్ లైన్ లేకుండా వర్క్ చేస్తే ఇట్ విల్ బికమ్ అ విష్. అ గోల్ వితౌట్ అ డేట్ డెడ్ లైన్ లేకుండా అది పెడితే ఇట్ విల్ బికమ్ లైక్ అ డ్రీమ్ ఆర్ అ విష్ కూడాను. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ the goal should be very much smart. That's what. Excellent Pravina. So now you understand that every goal, whenever you are putting any goal, use this SMART formula. Use SMART, SMART formula. Now we'll talk about short term and long term. See, let's say talk about, if I recommend you to set every month goal. Okay, what we teach in our team is like, ask them to start with every month you set a goal. Okay, what type of goals I can set? Please note it down. If you want to note down, please note it down. Like for example, if this month how much PV I'm going to create. There is a PV, again, two things: personal PV and group PV. And I recommend couple of other things also, like for example, in the personal PV, how many new customers I am going to create it, and for a group PV, how many new partners I am going to create it, either personal or in the depth. So it's combined. You track all these parameters. The moment you are tracking all your parameters, trust me, the growth supposed to happen. Okay, I'll give you another example. There is a person and he is working hard left and right, and there is another person, he is also working hard left and right to succeed in this business. But one person working hard with a specific goal, another person is working hard without a goal. After 1 month, after 2 months, after 6 months, the person who is working with a goal, he will achieve much more and much solid business in 6 months or 8 months. So that is the reason I want you to understand. First, you need to set a goal. Okay, in the setting a goal, see right now it's very simple to say like I want to go 15%. Okay, and okay మనము అనుకుంటాం కదా, సో ఈ మంత్లో నేను 15% అవుతాను. ఓకే, ఈ మంత్లో 15% అవుతాను. మనం 15% అవుతాం అనేది సింపుల్, 4000 PV చెప్పుకోవచ్చు. కానీ 15% విత్ 3 legs ఆర్ 4 legs ఈజ్ ఇంపార్టెంట్, ఆర్ జస్ట్ 15% ఈజ్ ఇంపార్టెంట్? నేను మా టీంలో ఏం చెప్తాము అంటే, 15%లో నువ్వు లోయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, హైయెస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో ఐ వాంట్ యూ టు మేక్ హైయెస్ట్ ఇన్కమ్ బై యూజింగ్ కోర్ ప్లస్ ఇన్కమ్స్, BFI, BBI, these all include, make sure that your income is more ఆ మంత్లో. అర్థమైందా మీకు? సో ఇట్స్ నాట్ అబౌట్ పిన్. సమ్టైమ్స్ ఇది ఒక్క పిన్ ఒక్కటే గోల్ కాదు, పిన్తో పాటు స్ట్రక్చర్ కూడా గోల్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ పిన్ ప్లస్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ వేర్ యువర్ పిన్ ఈస్ సస్టైనబుల్. నీ పిన్ను మళ్ళీ నెక్స్ట్ మంత్లో రీక్వాలిఫికేషన్, నెక్స్ట్ పిన్ లెవెల్కి వెళ్ళడానికి బాగుంటుంది. ఆర్ యు క్లియర్? సో నెక్స్ట్ థింగ్ ఈజ్ లైక్, see, in the process of maintaining the short-term goals, so it's important to sync with your upline, your mentor. సో ఏమవుతుంది అంటే, నేను ఒక గోల్, నేను ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్దాం అనుకున్నప్పుడు, లెట్స్ సే నేను చెన్నై నుండి బెంగళూరు వస్తున్నాను, నేను అలా డ్రైవ్ చేస్తున్నాను, సడన్గా నేను అలాగే వెళ్ళిపోతున్నాను, సడన్గా ఐ వెంట్ ఇంటూ రాంగ్ రూట్. నేను ఆ రాంగ్ రూట్కి వెళ్ళానని నాకు ఎలా తెలుస్తుంది? ఐ నీడ్ టు సింక్ విత్ గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్లో ఉంటే, ఓ యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్లో, నువ్వు ఈ డైరెక్షన్లో మళ్ళీ రా అని చెప్తుంది, మనకు రీక్యాలిక్యులేట్ చేసి ఆ డైరెక్షన్ చెప్తుంది. అది మన మెంటర్ కెన్ హెల్ప్ అస్. సో సమ్టైమ్స్ మనకు తెలియకుండానే మనం రాంగ్ డైరెక్షన్లో, మన గోల్ అదే ఉంటుంది కానీ మనకు తెలియకుండా మనం రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నేను జనరల్గా ఏం రికమెండ్ చేస్తానంటే, ఎవ్రీ డే కీప్ సింక్ విత్ యువర్ మెంటర్. అంటే వాట్ వర్క్ యూ డిడ్
related to this business, maybe you can discuss over the messenger, or you have your own maybe WhatsApp or Telegram. There are so many tools nowadays. Sync with your mentor, so your mentor can correct you the right path. అప్పుడు మీరు ఆ పాత్లో నుండి డీవియేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ డైలీ అండ్ వన్స్ ఇన్ ఏ 3 days, once in a week, you sit with him, discuss how much you reached, how much more you need to finish it, how you are going to reach the goal. మీకు అర్థమైంది కదా? ఎవ్రీడే మీరు ఇన్ఫర్మేషన్ అంతా పాస్ చేస్తుండండి, he will correct it. ఒకసారి వారానికి ఒకసారి కానీ 3-4 days కానీ మీరు సిట్ విత్ మీ మెంటర్తో కూర్చోండి, అర్థం చేసుకోండి, ఇంత గోల్ వరకు రీచ్ అయ్యాము, ఇంకెంత ఉంది, ఇంకా ఏం చేయాలి అనేది డిస్కస్ చేయండి. ఓకే, ఐ ఆస్క్ ప్రవీణ టు షేర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండ్ విల్ కమ్ బ్యాక్. యా, సో ప్రతి పిన్ లెవెల్లోనూ మనకి మినిమం అమౌంట్, మనం మినిమం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు, మ్యాక్సిమం ఇన్కమ్ కూడా మనం ఎర్న్ చేయొచ్చు. సో వాట్ డూ ఐ మీన్ బై దిస్ ఈజ్, నేను సపోజ్ ఇప్పుడు 6%లో ఉన్నాను అనుకోండి, 6%కి 600 పాయింట్స్ అవుతుంది. 9% అంటే 1200 పాయింట్స్. సో 6% ఏంటి అంటే 600 పాయింట్స్ నుంచి 1199 పాయింట్స్ వరకు 9% అవుతుందన్నమాట. సో ఐ నీడ్ టు బి మేక్ ష్యూర్ దట్ సపోజ్ నేను 6% గోల్ ఫిక్స్ చేసుకొని 600 పాయింట్స్ దగ్గరే నేను ఆగిపోతే ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ మచ్ మనీ ఐ విల్ ఎర్న్. అదే నేను 1000 పాయింట్స్ వరకు కూడా నేను స్ట్రెచ్ చేశానే అనుకోండి, అప్పుడు నా ఇన్కమ్ ఆ పిన్ లెవెల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఐ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ప్రతి పిన్ లెవెల్లో కూడాను మినిమం ఇన్కమ్, మ్యాక్సిమం ఇన్కమ్ ఉంటుంది. సో ఇఫ్ మనం గోల్ కానీ మ్యాక్సిమం ప్రాఫిటబిలిటీ కోసం ఆలోచిస్తూ మ్యాక్సిమం ఇన్కమ్ కోసం మ్యాక్సిమైజింగ్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ మన బిజినెస్ చాలా హై స్పీడ్ గ్రోత్లోని వెళ్తుందన్నమాట. అండ్ దెన్ ఈ గోల్స్ ప్రతి దగ్గరున్న మనము లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్గా మనం చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ అంటే నేను నెక్స్ట్ 2 yearsలోని ఇఫ్ యూ వాంట్ టు గో టు ప్లాటినం, ఇఫ్ యూ వాంట్ టు గో ప్లాటినం, సో విజన్ ఏమో 2 yearsలో ప్లాటినం, కానీ అది వెంటనే అయిపోతుందా? 2 years వచ్చినప్పుడు ఆటోమేటికలీ అవుతుందా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. దాన్ని మనము స్ప్లిట్ చేయాలన్నమాట షార్ట్ టర్మ్ గోల్స్గా. ఎవ్రీ 3 monthsకి, 6 monthsకి, 9 months, 12 months అలా మనము 1.5 year, 1.5 year, 2 yearsకి అలా మనం గోల్ కానీ ఫిక్స్ చేసుకొని దానికోసం వర్క్ చేస్తే ఎండ్ గోల్ ప్లాటినమే. కానీ షార్ట్ టర్మ్ గోల్స్ వల్ల అది మనకి హెల్ప్ చేస్తుంది. ఓన్లీ షార్ట్ టర్మ్ గోల్స్ని పట్టుకొని మనం వర్క్ చేస్తే మనకి క్లారిటీ ఉండదు అనమాట. లాంగ్ టర్మ్లో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ అనేది మనకు తెలియదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ a good thing to set the goal in the long term and then break it to short term goals. And finally ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్క ఇది ప్రూవెన్ సీక్రెట్స్, ప్రూవెన్ ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు. మనము గోల్స్ మనం ఎవ్రీడే రాసుకొని రిపీట్ చేస్తూ ఉంటుంటే వాటికి మన బ్రెయిన్, మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి ఇట్ విల్ హెల్ప్ అస్ టు అచీవ్ ద గోల్స్. సో ఆ గోల్ని రైట్ చేస్తూ రాసుకుంటూ విజువలైజ్ చేసుకోవడం వల్ల ఇట్ హ్యాస్ మోర్ ఇంపాక్ట్ అనమాట. సో ఇట్ విల్ హెల్ప్ అస్ అ లాట్ ఇన్ సక్సీడింగ్. సో పవర్ ఆఫ్ రైటింగ్ గోల్స్ అండ్ విజువలైజింగ్ దెమ్ ఎవ్రీడే, ఎప్పుడో ఒకసారి కాదు, ఎవ్రీడే మనం అది చేస్తూ ఉంటుంటే మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్లోకి వెళ్ళి అది దానిపైనే మనం వర్క్ చేస్తాం. అలానే యూనివర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట ఆ గోల్ని మనకి అచీవ్ చేయడానికి. Excellent Pravina. Now I'll talk about something what Pravina has explained about little long term goal. Okay, నేను చెప్పినట్టు షార్ట్ టర్మ్ గోల్స్ మనం చేస్తాం. లాంగ్ టర్మ్ గోల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు గో ప్లాటినం ఇన్ ఎ ఇయర్. It's 100% possible you can reach a platinum in 1 to 2 years after starting the business. So do you think it will happen one day? No, Rome can't build in a day. You need to plan and you need to set a goal. Let's say platinum means nothing but a 10,000 points in a month, 6 months. సో 10,000 పాయింట్స్ మనం చేయాలి అంటే ఏం చేయాలి? ఓకే, మనకు టీం ఉండాలి. టీము ఒక రోజుకి రాదు కదా, మనం స్టెప్ బై స్టెప్. ఓకే, ఈ మంత్లో మనం ఒక 5 టీమ్ క్రియేట్ చేద్దాం, నెక్స్ట్ మంత్లో 10 people టీమ్ క్రియేట్ చేద్దాం. అలాగే ఒక క్లారిటీతో మనం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే we stretch ourselves and
at the same time we try to reach bigger goal. I'll give you an example. What happens if you are, let's say, ఇద్దరు ఉన్నారు, ఒక అతని నుంచి ఇద్దరు 2 yearsలో ప్లాటినం అవుదాం అనుకున్నారు. బట్ ఒక అతని నుంచి హీ క్రియేటెడ్ ఏ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్ క్లియర్గా చేసుకుని వర్క్ చేస్తున్నాడు, ఒక మంచి వర్క్ చేస్తున్నాడు. సో ఏ పర్సన్ హూ ఈస్ పుట్టింగ్ ఏ గోల్ అండ్ వర్కింగ్, వాట్ హ్యాపన్స్ నా ఎవ్రీ డే he achieves more than he can do. I mean, let's say he can do some X amount of వర్క్ చేయగలుగుతాడు అనుకోండి, ఎక్స్ కన్నా కొంచెం చేస్తాడు, ఎక్స్ట్రా మైల్ అవుతుంది, ఆ గోల్ అతనికి స్ట్రెచ్ చేస్తుంది. ఆ విధంగా సో ప్రతిరోజు ఆ కొంచెం ఒక 1 monthలో, ఒక 1 yearలో ఇట్ గివ్స్ హిమ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిజల్ట్స్ కంపేర్ టు ద పర్సన్ ఎవరైతే గోల్స్ సెట్ చేయకుండా ఉన్నారో అతనికన్నా ఇతను ఎక్కువ అచీవ్ చేస్తాడు. సో హియర్ ఐ వాంట్ టు టెల్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఈజ్ లైక్, సో యాజ్ ప్రవీణ చెప్పినట్టు మనం ఇవన్నీ స్మార్ట్ గోల్గా డివైడ్ చేస్తాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ లాంగ్ టర్మ్ వీ థింక్ ఇన్ అ షార్ట్ టర్మ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు గో 15%. Somehow you want to go 15%. Maybe somehow let's say forcing a client to take the products. Maybe somehow you registered a guy under you. So it won't, దానివల్ల మీ బిజినెస్ లాంగ్ టర్మ్ ఏమీ గెయిన్ చేయదు. మీరు నెక్స్ట్ మంత్ ఈజీగా రీక్వాలిఫికేషన్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే somehow you created that 15% volume is 4,000 volume. So that is the reason sometimes working only towards pin goal, it won't help. Okay, instead of that, if 4,000 is too much, why not you create a goal of 3,000? Okay, sit with your mentor. That is where mentorship is important. And 3,000, and maybe next month you can go 4,000. That is one thing. The next thing is like sometimes we work on the long term goal. For example, a trip goal. Amway announced different Amway leadership trip seminars. We enjoyed so many trips. But the question here is like, in the process of working towards trip goal, I should not miss the real business. అంటే ఏమంటే, లెట్స్ సే మనము ఈ ట్రిప్ కోసం గోల్ సెట్ చేసుకున్నాం. ఓకే, ఆ ట్రిప్ కోసం గోల్ సెట్ చేసుకున్న దాంట్లో వీ ఫర్గాట్ టు క్రియేట్ ఎ నెంబర్ ఆఫ్ టీమ్ నెంబర్స్ని, లేకపోతే ప్రాపర్గా కస్టమర్స్ని క్రియేట్ చేయడం, ప్రాపర్గా డౌన్లైన్స్ క్రియేట్ చేయడం. somehow we want to create. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మంత్ వీల్ స్ట్రగుల్. we won't enjoy. What I recommend is like, I want you to enjoy the building the business. I'll give you an example so that you will get a clarity. Let's say మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, ఓకే, కంప్యూటర్లో గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఫస్ట్ లెవెల్ వెరీ స్మూత్, యూ విల్ ఎంజాయ్. ఓ మ్యాన్, యూ క్రాస్ ద ఫస్ట్ లెవెల్. ఒకసారి ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఇంక్రీజ్ ద difficulty level little bit. So do you enjoy or you feel stressed? మనం ఎంజాయ్ చేస్తాం కదా, ఓకే, ఐ వాంట్ టు ఫినిష్ ఇట్, ఐ వాంట్ టు గో ఇట్ అండ్ ఎంజాయ్. ఆ దీంతోనే మనం వర్క్ చేయాలి. మీకు అర్థమైందా? సో ఎలా వర్క్ చేయాలి అంటే, యూ షుడ్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వర్కింగ్ టువర్డ్స్ ద గోల్. సో సమ్టైమ్స్ మనం గేమ్లో ఓడిపోతాం, ఓ ఇట్స్ ఫైన్. సమ్టైమ్స్ ఆ మంత్లో మీరు అచీవ్ చేయలేకపోతారు, ఇట్స్ ఫైన్. అప్పుడు ఏం చేయాలి అంటే, నెక్స్ట్ మంత్ మీరు కూర్చొని ఎందుకు మనము అచీవ్ చేయలేకపోయాము, వాట్ ఈజ్ రాంగ్, మనం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా, మనం కూర్చొని మెంటర్ దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ మంత్ యూ విల్ ట్రై టు హిట్ నెక్స్ట్ మంత్. సో ఏమవుతుందంటే, ఇన్ ద ప్రాసెస్ మనము ఫ్రస్ట్రేషన్లో కానీ వీ వోంట్ ఫీల్ స్ట్రెస్, మనం స్ట్రెస్ తీసుకోము. అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ గివ్ ఇన్ స్ట్రెస్ టు అవర్ డౌన్లైన్స్ ఆల్సో. మేక్ సెన్స్? అర్థమైందా మీకు? సో అది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే, ప్రతి దగ్గర అంటే మీరు చూడండి, స్టార్టింగ్ నుండి మనం స్టార్టింగ్ పిన్లో మనకి ఏమొస్తుందంటే CSI అండ్ కోర్ ప్లస్, దీన్ని కోర్ ప్లస్ అంటారు. కోర్ ప్లస్ మనీ థ్యాంక్స్ టు Amway. వాళ్ళు ఏం చేశారంటే, 15%లో మీరు 15+ ప్లెయిన్ కోర్ మనీ తీసుకోవచ్చు, కోర్ ప్లస్ మనీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. సో మీరు ప్రతి పిన్ లెవెల్లో మ్యాక్సిమైజ్ చేసుకోండి, ఎంత కోర్ ప్లస్ మనీ నేను ఎర్న్ చేయొచ్చు
అది ఎంత నేను వస్తుంది. అదేవిధంగా మీరు ప్లాటినం ప్లస్ అనుకోండి, ప్లాటినం ప్లస్లో కూడా చాలా ఉన్నాయన్నమాట, PGGI, డిఫరెంట్ థింగ్స్. యూ సిట్ విత్ యువర్ మెంటర్ సో దట్ హీ విల్ గివ్ యూ ద క్లారిటీ మీరు ఏ పిన్ లెవెల్లో ఉన్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఆ స్టేజ్లో వాట్ ఆర్ ద డిఫరెంట్ నేను ఏంటి మనీ ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటైల్ ప్రాఫిట్, కమిషన్, ట్రేడ్ డిస్కౌంట్, కోర్ ప్లస్ BFI, BBI, దీస్ ఆల్ థింగ్స్ కంబైన్డ్ ఐ వాంట్ యూ టు బి మేక్ ప్రాఫిటబుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే మీరు ఒక 15%లో ఉన్నారు, మీరు 15% టార్గెట్ చేస్తారు. 15% విత్ 3 legs మనం చేయొచ్చు, 4 legs చేయొచ్చు, 5 legs చేయొచ్చు, 6 legs చేయొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్ I'll summarize saying like make sure that you create a short term goals as well as long term goals. These short term goals ఎలా ఉండాలి అంటే long term goals అచీవ్ అయ్యేటట్టు చేసుకోండి, అదొకటి. సెకండ్, ఆల్వేస్ థింక్ building right, build Amway business in a right way so that it is going to long last. ఎలా ఉండాలి అంటే అది లాంగ్ లాస్ట్, ఏదో ఒకసారి వచ్చింది అని 15% కాకుండా అది కంటిన్యూస్గా ఉండేటట్టు చూసుకోండి. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. దెన్ లాస్ట్ థింగ్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ విజువలైజేషన్, పవర్ ఆఫ్ రైటింగ్ గోల్స్. The person who is inventing something, let's say right now I'm holding a mobile, this mobile is created by somebody visualized, somebody created a design. Similarly, you want to go platinum, first you write it down. This month Badri Pravina are going diamonds, this month this is happening, something like that. You write it. Power of writing goals, this is very 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 important. Okay, and I'll end with this. There is a person, some people did a research, and outcoming of the Stanford students, they did an interview. Then they asked a lot of people the question, do you have a written down clear cut goals? And the person who did written down goals, the person who has not written down clear cut goals, they tracked next 30 years. The people who has written the goals, ఎవరైతే గోల్స్ రాసుకున్నారో దే అచీవ్డ్, వాళ్ళు ఎవరైతే రాసుకోలేదో వాళ్ళకన్నా చాలా ఎక్కువ అచీవ్ చేశారు. సో దిస్ ఈజ్ రియల్లీ అమేజింగ్, అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ సెట్ యువర్ డిఫరెంట్ గోల్స్. మీరందరూ డిఫరెంట్ గోల్స్ సెట్ చేస్తారని, అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ అచీవ్ next level in this business by using our talk. It was nice talking to each and every one of you, and thanks a lot. Thank you everyone. Go Diamond. Go Diamond. This recording was brought to you by Gurukul, a guided entrepreneurship education initiative from Amway India Business Leaders and Amway India. For more information, visit www.amway.in/Gurukul or connect with ADS partner who shared this recording with you.